చెప్పండి అన్న, ఏంది పరిస్థితి అసలు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మాటల? 100% బీఆర్ఎస్కే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజానికం అంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారికి మంచి మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు. అంటే ఎందుకు అంటే మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఒకవేళ మాగంటి సునీత గారే గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా ఆమె చేయగలుగుతుంది? అంటే అప్పుడున్నటువంటి ఇప్పుడు ఎవరు మన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి అల్టిమేట్ విజయం మాదే అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? భయ్యా ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, వాళ్ళ ప్రభుత్వము నడవబట్టి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ కూడా కూలగొట్టుడేటప్ప కట్టుడు లేదు. ఇవాళ అన్ని ఏరియాల్లో వాళ్ళు తెచ్చినటువంటి బుల్డోజర్ పాలన, వాళ్ళు తెచ్చినటువంటి హైడ్రా పేదల కడుపు కొట్టే విధంగా ఉంది తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా చేయలే. అందుకని చెప్పేసి ఇవాళ 100% ఇవాళ బీఆర్ఎస్ వైపే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ సునీతమ్మ గారు వస్తే ఏమభివృద్ధి జరుగుతుందని మీరు అడిగారు. సునీతమ్మ గారు వస్తే ఇవాళ పేద ప్రజల ఇండ్ల మీదకి వచ్చే బుల్డోజర్ ఒకటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగబోతున్నది కార్ వల్ల. అందుకని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ జిహెచ్ఎంసీ కాదు, ఇవాళ యావత్ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సునీతమ్మ గారి గెలుపును కోరుకుంటా ఉన్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే ఇండికేషన్ ఇక్కడ నుంచి ఇవ్వబోతా ఉన్నారు. మైనార్టీ ప్రజలు కూడా ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేసేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. చాలామంది కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తున్నామన్న. అంటే ఒక రకంగా చెప్పాలంటే అజారుద్దీన్ గతంలో ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అది ఎక్కడో పోయింది పత్తా లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక మంత్రివర్గంలో తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది. అంటే మళ్ళీ ఒకవేళ నిజంగానే మైనార్టీ ప్రజలందరూ కూడా దాదాపు 1,30,000 ఓట్లు మెజారిటీగా ఉన్నాయి. మరి వాళ్ళ ఏమన్నా అటుబడి ఏమన్నా అనుకోకుండా గెలిపించేటటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి? అన్న ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఇవాళ కొత్తగా మైనార్టీల మీద ఎప్పుడు లేని ప్రేమ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ప్రజల మైనార్టీ సోదరులను మోసం చేసే విధంగా ఇవాళ ఈ మైనార్టీ సోదరులను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మైనార్టీల మీద అంత ప్రేమ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2 ఏళ్ళు అయింది మీ ప్రభుత్వం వచ్చి, అందరికి ఇచ్చుకున్న మంత్రి పదవులు వివిధ జాతులకు వివిధ కులాలకు అందరికి కూడా న్యాయం చేసినాం. మరి మైనార్టీ సోదరులకు ఎందుకు న్యాయం చేయలే? ఇవాళ ఆ రోజు అజారుద్దీన్ గారు ఇక్కడ 2వ ప్లేస్లో వచ్చి ఆ రోజు అజారుద్దీన్ గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడలేదా? ఇవాళనే మా అజారుద్దీన్